చిత్తూరు జిల్లా కుప్పంలోని మునుస్వామిపురంలో జరిగిన ఘర్షణలో 7గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. వినాయక చందా విషయంలో మొదలైన ఘర్షణలో 7గురిని రిమాండ్ చేసినట్టు చెప్పారు. ప్రశాంతమైన కుప్పంలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మునిస్వామి నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది వినాయక చవితి సందర్భంగా కొంత ఆల్టర్కేషన్ చందాల కోసము ఒకరినొకరు మాట అనుకొని చిన్న ఘర్షణ కాస్త ఒక పెద్ద ఇష్యూగా అయింది. అది అటెంప్ట్ మర్డర్ అయింది, అటెంప్ట్ మర్డర్గా రిపోర్ట్ అయింది. అలాగే SC/ST అట్రాసిటీ కూడా కేసు కట్టడం జరిగింది. దీనిలో వినయ్ అనే అబ్బాయిని ఒక 8 మంది వచ్చి రాడ్స్తో కొట్టడం జరిగింది. రాడ్స్ ఇటుకరాలతో కొట్టడం జరిగింది. కత్తి కూడా యూజ్ చేయడం జరిగింది. దానివల్ల అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ విషయంగా మొత్తం 8 మంది మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర 7 మంది ఉంటే అక్కడ రాబడిన సమాచారం మీదకి వెళ్ళి ఆ 7 మందిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా సింపుల్ ఇన్సిడెంటు. ఈ ఆవేశాలు ఎక్కువైపోయి ఆ ప్రీవియస్ గ్రడ్జెస్ తోటి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది.